దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవునికి స్తుతులు ఎలా చెల్లించాలో, ఎప్పుడు చెల్లించాలో, ఏ విధంగా చెల్లించాలో మనకు మార్గమై ఉన్నాడు, మార్గం అయి ఉన్నాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏ విషయంలో చెల్లిస్తున్నాడు యేసు ప్రభు? దేవునికి స్తుతులు ఏ విషయంలో చెల్లిస్తున్నాడో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము మనము చదువుకుందాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగ చేయక నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుని గాక కుమారుడు గాకను కుమారుడ ఎవనికిని ఆయనను బయలుపరచని ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరుగరు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాలో, తండ్రికి ఎలా స్తుతులు చెల్లించాలో నేను చెప్తా. తండ్రికి స్తుతులు చెల్లిస్తున్నాడు యేసు ప్రభు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు యేసు ప్రభు. తండ్రి ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. తండ్రి పరలోకమందున్నాడని చెప్తున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చమని చెప్తున్నాడు. తండ్రికి స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు నేను ఎలా స్తుతులు చెల్లిస్తున్నానో యేసు ప్రభు అన్నాడు, తండ్రికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఏ అంశంలో చెల్లించాడో చూసారా? ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినామని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయట నీ దృష్టికి అనుకూలమాయను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి సమస్తము అనుకూలమంట. చూసారా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రికి స్తుతులు చెల్లించాలి. మనం ఎవరికి చెల్లించాలి స్తుతులు? తండ్రికి చెల్లించాలి. యేసుకేం చెప్పాలి? వందనాలు యేసు. యేసు మనకేమై ఉన్నాడు? సహోదరుడై ఉన్నాడు. యేసు దేవుని కుమారుడైన యేసు సహోదరుడై ఉన్నాడు మనకి. మనము కూడా దేవునికి కుమారులమి కుమార్తెలము. యేసు క్రీస్తులో మనము దేవునికి కుమారులు కుమార్తెలం అయి ఉన్నాము. చూసారా? కుమారులు కుమార్తెలు అంటే సామాన్యంగా లేదు. లోకంలో చాలా మంది పుట్టారు, పెరుగుతున్నారు. దేవుని కుమారులు దేవుని కుమార్తెలని ముద్ర వేయించుకోవాలి. మనం ఎప్పుడు ముద్ర వేయించుకోవాలంటే, తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చి తండ్రికి స్తుతులు చెల్లించినప్పుడే మనము దేవునికి, చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తాన్ని మనం దేవుని మాటకు మనం లోబడిన వారు అవుతాం. యేసు ప్రభు దేవుని మాటకు లోబడ్డాడు. భూమి మీదకి పంపించి ఇదిగో నా తండ్రి చిత్తాన్ని మీరు నెరవేర్చండి. చూడు, భూమి మీద పంపించి నా పని నువ్వు చేసి నా పని నా పిల్లలకి బయలుపరచు. నా పిల్లలు అపవాది కవిగిట్లో ఉండరు,
అపవాది కార్యాల్లో ఉన్నాడు. అపవాది బంధించింది కట్టబడిన గాడిదల్లాగా ఉన్నాడు. ఆ కట్టబడిన గాడిదల్ని విప్పి ఆ గాడిదల్ని నువ్వు నా మందిరానికి తోడుకురా, కట్టబడిన గాడిద పిల్లల్ని నా మందిరానికి తోడుకురా నా కుమారుడా. వారు అపవాది బంధకాల్లో బంధించబడి ఉన్నారు. వారికి విడిపించుకునే శక్తి వారికి లేదు, అంత పరిశుద్ధత వారికి లేదు. నేనెవరినో వాళ్ళకి తెలీదు. నువ్వు వెళ్ళి నేను దేవుణ్ణి చెప్పి నా చిత్తము నువ్వు నెరవేర్చి నాకు స్తుతులు నువ్వు చెల్లించి వారికి కూడా చూపించు మార్గము. నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. ఎవరు? యేసు ప్రభు. తండ్రికి తెలుసు కుమారుడని, కుమారుడికి తెలుసు తండ్రి అని. తండ్రి ఎవరికి బయలుపరిచాడో వాళ్ళకి తెలుసు తండ్రి కుమారులు ఇద్దరు. అంతేగాని దేవుడు బయలుపరచకుండా, దేవుడి జ్ఞానం ఇవ్వకుండా, తెలివియకుండా, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరో దేవుని కుమారుడు ఎవరో కూడా తెలుసుకోలేదు. దేవుడు ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తండ్రి కుమారుని ఇద్దరు చక్కగా ఎరిగి ఉంటారంట ఈ లోకంలో. తండ్రిని కుమారుని, తండ్రి చిత్తము, తండ్రి ఎవరినైతే తండ్రి ఆలోచనలో ఎవరైతే ఉన్నారో, తండ్రి ఉద్దేశంలో ఎవరైతే ఉన్నారో వారే తండ్రిని కుమారుని ఎరుగుంటారు. లేకపోతే యేసుప్రభు దేవుడు అయిపోతాడు. ఇక్కడ యేసుప్రభు అంత క్లియర్గా చెప్తుంటే, యేసుప్రభుని దేవుడిని చేసుకుంటే అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి తొలగిపోండి. చూసారా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి జ్ఞానులకు జ్ఞానము మరుగు చేశాడంట. మేము పెద్దోళ్ళమి, మేము గొప్పోళ్ళమి, అబ్బో మేము స్కాలర్లమి, మేము మాకు మించిన వాళ్ళు లేరు, మేము ప్రధాన యాజకులమి, మేము బోధించేవారిని, బోధకులమి అని చెప్పుకుంటున్నారంట. అలా అటువంటి వారందరికీ కూడా జ్ఞానాన్ని ఏం చేశాడు దేవుడు? మరుగు చేసి ఎన్నిక లేని వారికంట ఈ జ్ఞానాన్ని ఇచ్చాడంట. ఎన్నిక లేని వారికి, పసి బాలులంటే ప్రేమ దేవుని బిడ్డల లోకముతో స్నేహము చేయకుండా, లోక మర్యాదలను అనుసరించకుండా దేవుని కొరకే ప్రత్యేకించబడి దీన మనసు కలిగి ఎవరైతే ఉంటారో వారే, ఎవరు చూసారా, వారే పసిబాలురు. ఏమి తెలియని వారిగా ఉంటారు, వారికి ఇస్తాడంట జ్ఞానాన్ని దేవుడు. ఏమి తెలియదయ్యా, మాకేమి తెలియదయ్యా, నువ్వు మాకు బయలుపరిస్తేనే, నువ్వు మమ్మల్ని నడిపిస్తేనే, నువ్వు మా వైపు చూచి మమ్మల్ని కరుణించయ్యా, నువ్వేది చేయమంటే అది చేస్తామయ్యా భూమి మీద అని ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారే పసిబాలురు. జ్ఞానులకు జ్ఞానమును మరుగు చేసి, జ్ఞానులకు వాక్యాన్ని మరుగు చేసి, పసిబాలులకు నీ జ్ఞానం ఇచ్చినందుకు నిన్ను, పసిబాలు అంటే ఎవరో తెలుసా? శిష్యులు చేపలు పట్టువారు, శిష్యులు చదువున్నవారు కాదు. శిష్యులకి చదువు లేదు, యేసు ప్రభు కూడా చదువు లేదు. చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడ వచ్చానో? పన్నుశాలలు పండుగను ఆచరించేటప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, సగం పండుగ అయిన తర్వాత దేవుని ఆలయంలోకి వెళితే అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు అక్కడ సగం పండుగ అయిన తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, సొలొమోను కట్టిన యెరూషలేము మందిరంలో మంటపం దగ్గర తిరుగుతున్నాడు. చూసారా? అక్కడ అనుకున్నారు చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడి నుండి వచ్చింది? కనుక యేసు ప్రభుకు చదువు లేదు, దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని వాక్యమై ఉన్నాడు, దేవుని నీతి అయి ఉన్నాడు, దేవుని ప్రేమ అయి ఉన్నాడు, ప్రధాన యాజకుడై ఉన్నాడు. యెహోవాకి ప్రధాన యాజకుడై ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున షాలేము రాజు అబ్రహాంకి రొట్టె ద్రాక్ష రసం ఎట్టిచ్చాడు, ఆ షాలేము రాజుని పోలి ఉన్నాడంట యేసు ప్రభు. యెహోవా యాజకుడు, ప్రధాన
యాజకుడు యేసు ప్రభు. కనుక తండ్రి ఆకాశమునకును భూమికినే ప్రభువా, జ్ఞానులకు జ్ఞానమును మరుగు చేసి పసి బాలులకు నీ జ్ఞానం ఇచ్చినందుకు నిన్ను స్తుతించుచున్నాను. ఆకాశము నాది, భూమి నా పాదపీఠము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. చూసారా, దేవుడు ఆకాశంలో ఆసీనుడై ఉన్నారు, భూమి ఆయన పాదపీఠము. ఆయన పాదపీఠం మీద మనం నివాసం చేస్తున్నాం. ఎవరు కలుగు చేసేది? యెహోవాయే కలుగు చేసెను. భూమి, ఆకాశము, సముద్రం, దాని మీద సమస్తము కలుగు చేసిన వాడు యెహోవాయే. ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి బంధకాల్లో ఉన్న మనము, పాపంలో పండిపోయిన మనము, అక్రమంలో పండుకున్న మనము, దుర్వ్యసనాల్లో మనం చిక్కుకొని ఆ గడసర్పు మనం నాశనం చేసినందున దాని బంధకాల నుండి, దాని యొక్క కల్గట్లో నుంచి మనల్ని విడిపించటానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అందుకే యేసు ప్రభు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. అందుకే లోకమంతా జ్ఞానమే, లోకమంతా బోధిస్తూనే ఉన్నారు. జ్ఞానులు పెద్ద 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 స్కాలర్లు అయిపోయారు. జ్ఞానులకి ఏమైపోయింది? జ్ఞానము మరుగైపోయిందంట. యేసు ప్రభు దేవుడు 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 గోలగోలు చేసుకుంటున్నారు. ఇక్కడ దేవుడు కుమారుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఇదిగో పరలోకము నా తండ్రి, భూమికిని ఆకాశములకు భూమికి తండ్రి. చూసావా, ఆ సమయంలో ఏమన్నాడు యేసు ప్రభు? ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా, ఎవరికి చెప్పాడో తెలుసా ఇవన్నీ? ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటికి యేసు ప్రభు దగ్గర క్వశ్చన్లు వేయటానికి వస్తారు, ప్రశ్నలు వేయటానికి వస్తారు, శోధించటానికి వస్తారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులు కొంతమంది యేసుని నమ్మకుండా గోలగోలు చేయటానికి వస్తారు యేసు ప్రభుని. ఎన్ని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినా కూడా యేసు ప్రభుని ఇంకా అనుమానిస్తున్నాము. అలాంటి వాళ్ళకి చెప్తున్నాడు. ఆ సమయంలో యేసు చెప్పింది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా. ఎవరండి ప్రభు? ఆకాశమునకి భూమికి ప్రభు ఎవరు? యెహోవా. యేసు ప్రభు మాటలు ఇవి. నీవు జ్ఞానులకు వివేకులకును, అదిగో జ్ఞానులకంట, మేము జ్ఞానులని, మేము స్కాలర్లని అనే వాళ్ళకి మరుగు చేసి, వివేకం కలిగిన వాళ్ళు, మాకు అంతా తెలుసు అనుకున్న వాళ్ళంట, వారికి మరుగు చేసి, ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినందుకు ఈ శిష్యులు పసిబాలురు. వీళ్ళు ఇప్పుడే చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళకి అసలు చదువు లేని వాళ్ళు రమ్మనగానే వెంబడించారు యేసు ప్రభుని. మీరు నన్ను వెంబడించండి అనగానే వెంబడించేశారు. ఈ పసిబాలుకి నీ జ్ఞానం ఇచ్చినందుకు నిన్ను స్తుతించుచున్నాము తండ్రి. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత, అదిగో సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. యేసు ప్రభు సొంతగా ఏ పని చేయడు, తండ్రే అధికారాలు ఇచ్చాడు, తండ్రే స్వస్థత కార్యాలు, తండ్రే ప్రేమ చచ్చిన లేపడానికి అంత అధికారం ఇచ్చి పంపించాడు తండ్రి కుమారుడిని. అందుకే చచ్చినోడు లేపుతాడు, గుడ్డోడు కళ్ళు ఇస్తాడు, కుంటోడు కాళ్ళు ఇస్తాడు, కుష్ఠోడికి కుష్ఠ రోగాలను బాగు చేస్తాడు. చూసారా, చచ్చిన వాళ్ళని లేపుతాడు, అన్ని రకాల వాళ్ళకి స్వస్థత కార్యాలు చేసి రాజ్య సువార్తను ప్రకటించాడు. తండ్రి రాజ్య సువార్తను ప్రకటించి అనేకుల్ని దేవుని రాజ్యానికి వారసులు చేయటానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. చూసారా, ఎవరికి స్తుతులు చెల్లించాడు యేసు ప్రభు? దేవునికి స్తుతులు చెల్లించాడు. దేవునికి తండ్రి. యేసు ప్రభు తండ్రి ఎవరు? యెహోవా. ప్రేమ దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో లావక్షరాలతో ప్రభువా అని, ప్రభువు అని ఎక్కడైతే రాయబడిందో అక్కడ యెహోవా అని చదువుకోండి. మీకు తెలియదేమో, పసి బాలుకి ఇచ్చాడు ఈ జ్ఞానాన్ని, పెద్ద పెద్దోళ్ళకి తెలియదు ఈ మర్మము. ఇది మర్మము. జ్ఞానులకు మరుగు చేశాడు. అదిగో జ్ఞానులకు వివేకులకు మరుగు చేశాడంట, పసి బాలులకు దేవుడు బయలుపరిచాడంట. అందుకే ఇది చాలా మర్మమైనది. ఈ లేఖనాలు, ఈ యొక్క వాక్యము మర్మంగా దాచిపెట్టి రాజ్య స్వార్థ, రాజ్యానికి వార్తలు అయ్యే వారికి మాత్రమే
ఈ సువార్తను దేవుడు తన కుమారుడు ద్వారా మనకు బయలుపరిచారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారునికి సమస్తమును అప్పగించాడు. ఏ పనైనా చేయగలుగుతాడు. దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు, చచ్చినాను లేపుతాడు. యేసు ప్రభుని లేపింది ఎవరు? దేవుడి కుమారుడు. యేసు ప్రభుని లేపింది ఎవరు? సమాధానం అండి. యేసు ప్రభుని లేపింది దేవుడి. చూసారా, ఈ యేసును దేవుడు లేపెను. కనుక నీవు నేను మనందరం కూడా తండ్రి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి, తండ్రికి స్తుతులు చెల్లించాలని చెప్తున్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చాలి, తండ్రికి స్తుతులు చెల్లించాలి, తండ్రి చిత్తం నెరవేర్చాలి. అప్పుడు తండ్రి రాజ్యానికి మనం వారసులగినట్లుగా ఆయన కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. గనుక మనము కూడా రాజ్యానికి వారసులగినట్లుగా మనం సిద్ధపడాలి. అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.